విశాఖ గాజువాక విశాఖ స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ వద్ద ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో ధర్నా. రికార్డు స్థాయిలో ఉత్పత్తి చేస్తున్న కార్మికుల యొక్క సమస్యలు సత్వరమే పరిష్కరించాలి. ఉత్పత్తి ఆధారంగా కార్మికులకు జీతాలు చెల్లిస్తున్నామన్నారు. సర్క్యులర్ ని వెంటనే రద్దు చేయాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ వద్ద ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో ధర్నా. రికార్డు స్థాయిలో ఉత్పత్తి చేస్తున్న కార్మికుల యొక్క సమస్యలు సత్వరమే పరిష్కరించాలి. ఉత్పత్తి ఆధారంగా కార్మికులకు జీతాలు చెల్లిస్తున్నామన్నారు. సర్క్యులర్ని వెంటనే రద్దు చేయాలి. పెండింగ్ జీతాలు మరియు కార్మికులకు రావాల్సిన ఇతర బకాయిలను వెంటనే చెల్లించాలి. ప్రతి నెల కార్మికులు అందరికీ పూర్తి స్థాయి జీతాలు చెల్లించాలి. పెంచిన కరెంటు ఛార్జింగ్ తగ్గించాలి. తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను మరలా వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ కార్మిక సంఘం నాయకులు మంత్రి రాజశేఖర్, నీలకొండ రామచంద్రరావు, కార్మికులు పాల్గొన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం వచ్చిన దగ్గర నుంచి కార్మిక వర్గం మీద వేధింపులు జరుగుతున్నాయి. ఆనాటి నుంచి నేటి వరకు కూడా అనేకమైన కార్యక్రమాలు ఐఎన్టీసీ చేస్తూ ముందుకు పోతుంది. ఐఎన్టీసీ ఒకటే కాకుండా కార్మిక సంఘాలందరినీ మమేకం చేసి సంఘటితంగా కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ యాజమాన్యం తనదయ శైలిలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలని చెప్పి మొత్తం కార్మిక వర్గం మీద వేధింపులు అనేవి చాలా ఎక్కువైనాయి. ఈ వేధింపులను ఎప్పటికప్పుడు ఎదుర్కొంటూ ఈ కర్మాగారాన్ని అనేక రకాలటువంటి కష్టాలు పడుతున్నా సరే కార్మిక వర్గం సరైన సంఖ్యలో లేకపోయినా ఒక కార్మికుడు ఇంకో నలుగురు తాలూకా బాధ్యతను తీసుకొని ఈ కర్మాగారాన్ని వారు ఏదైతే గవర్నమెంట్ నిర్దేశించిన లక్ష్యాలన్నీ కూడా అధిగమించి బ్రహ్మాండమైనటువంటి ఉత్పత్తి ఇస్తూ ముందుకు సాగుతుంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. అటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మిక వర్గాన్ని ప్రోత్సహించడం పోయి ఉత్పత్తితో ముడిపడినటువంటి ఎక్కడా లేని రూల్స్లో ఎక్కడా లేనటువంటి దీన్ని చట్టాలకు వ్యతిరేకంగా స్టాండింగ్ ఆర్డర్స్కి సర్వీస్ కండిషన్స్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి సర్క్యులర్ జారీ చేసి కార్మిక వర్గ గుండెల్లో గుణపాలు పొందిన విధంగా మేనేజ్మెంట్ చేసింది. దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ కార్యక్రమాలు సాగుతున్నాయి. అంతేకాకుండా ఏదైతే ఆఖరికి వేది రోజున లేదు కదా, గతంలో ఉన్న కార్మిక సంఘాలు చేసిన పొరపాట్ల వల్ల చాలామందికి వేది రోజున లేకుండా పోయింది. వేలాది మంది కార్మికులు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. 6 కుటుంబ సభ్యులు పడుతున్న బాధలు వర్ణాతీతం. మరి అటువంటి వేజ్ రివిజన్ పోయి ఆఖరికి ఉన్నటువంటి జీతాల కోసం అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ జీతాలు కూడా పర్సంటేజ్ ప్రకారం ఉత్పత్తి ముడిపెట్టి రావడం అనేది మంచిది కాదు. దీని అందువల్లే డైరెక్టర్ ఫైనాన్స్ కొత్తగా వచ్చిన ఎవరైతే విజయ్ కుమార్ అన్నారో ఆయన కూడా కలిసి ఉన్న పెండింగ్లో ఉన్న జీతాలన్నీ ఇవ్వాలని, ఇటుపై సకాలంలో జీతాలు చెల్లించాలని, ఈ గ్రాట్యుటీ 20 లక్షల నుంచి 25 లక్షల వరకు సీలింగ్ పెంచారు కాబట్టి సెయిల్లో ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసి ఇక్కడ చేయండి అని చెప్పాను. అలాగే కంపెనీకి కావాల్సినటువంటి ఏదైతే ఈ హెచ్ఆర్ఏ ఎంప్లాయీస్కి ఇవ్వాల్సిన హెచ్ఆర్ఏ ఇవ్వాలని, అలాగే కరెంట్ ఛార్జీలు తగ్గించాలని చెప్పేటువంటిది 50 పైసలు ఉన్నది 8 రూపాయలు చేశారు. మన కరెంటు మన రాష్ట్ర ప్రభుత్వం కంటే దారుణంగా మేనేజ్మెంట్ పెంచింది. ఇటువంటివన్నీ కూడా కార్మిక వర్గాన్ని నడిపించే విధంగా కార్యక్రమాలు యాజమాన్యం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కార్మికులు గొంతు కోసేయాలని ఆ ఉద్దేశంతోనే చాలామందిని సుమారు 2,000 మందిని వీఆర్ఎస్ పెట్టి బయటకు పంపించారు. 5,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను బయటకు తొలగించేసి వారి జీవితాలతో చెలగాటపాడే పరిస్థితి తీసుకొచ్చారు. నిర్వాసులకు ఉపాధి లేకుండా అలమటిస్తున్నారు. ఇటువంటి బాధలన్నింటినీ కూడా అధిగమించాలంటే సరైన సమర్థవంతమైనటువంటి యూనియన్ కూడా అవసరం ఉంది. ఆ యూనియన్లు కూడా లేకపోవడం మేనేజ్మెంట్ ఏంటంటే వారికి కావాల్సినటువంటి కొన్ని శక్తులను గుప్పిట్లో పెట్టుకొని మొత్తం నిర్వీర్యం చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి వీటన్నింటిని ఎదుర్కోవడానికి ఐఎన్టీసీ కార్యక్రమాలు చేస్తూ ఈరోజు కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసి అందరినీ చైతన్యపరిచే కార్యక్రమాలు చేస్తున్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కోల్పోయినటువంటి ప్రయోజనాలు గతంలో ఏదైతే ఐఎన్టీసీ సాధించిందో ఆ సాధించినటువంటి డిమాండ్లన్నీ తిరిగి పునరుద్ధరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడం జరిగింది. పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు. ఎప్పుడు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షించబడాలని, ప్రైవేట్ పరం కాకూడదని, దీని శైలిలో విలీనం చేయాలని డిమాండ్తో కార్యక్రమాలు సాగిస్తున్నాం తెలియజేస్తున్నాం. ఎందుకంటే శైలిలో కూడా చాలామంది ఈరోజు ఆ రూర్కెలా స్టీల్ ప్లాంట్ ఏదైతే మైన్స్ ఉన్నాయో అది ఆదానికి అప్పచెప్పి 25 సంవత్సరాలు లీజుకి ఇచ్చేశారు. ఎక్కడ ఏ స్టీల్ ప్లాంట్ లేకపోయినా ఆదానికి ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు పూర్తిగా ఆదానికి అంబానీకి వాళ్ళ సేవలు తరించే విధంగా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఏదైతే స్వాతంత్ర స్ఫూర్తితో ప్రభుత్వ రంగ సంస్థ ఏర్పాటు చేసి సామాజిక న్యాయం చేయాలని దృక్పథంతో ఇటువంటి కంపెనీలు పెట్టినటువంటి వాటిని కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉంది. దానికి తగ్గట్టుగా విశాఖ ఉక్కు ఆంధ్రులకు నినాదంతో ఏర్పడిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి అన్ని విధాలు కూడా సహకరించాలని, కార్మిక వర్గాలు ఊరికనే వాళ్ళని మీద అపవాదులు వేయకుండా వారిని పరిరక్షించే విధంగా కంపెనీ పరిరక్షించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేయాలని కోరుతున్నాం. ఎన్నో పోరాటాలతోటి ఎన్నో త్యాగాలతో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఇది కుట్రపూరితంగా అమ్మాలని చెప్పి గత 5 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతుంది. ఆ కుట్రను తిప్పికొడుతూ కార్మిక వర్గం కానీ ఆంధ్ర ప్రజలు కానివ్వండి అన్ని సంఘాలు కలిపి ఉక్కు కార్మికులందరూ పెద్ద ఎత్తున పోరాడుతున్నప్పటికీ దీన్ని అమ్మాలనే ఒక ప్రయత్నంలోనే ఎట్టి బస్సులో దీన్ని పోరాడుతున్నారు. కాబట్టి వీళ్ళు కార్మికుల్ని ఉద్యోగుల్ని మానసికంగా దెబ్బతీయాలి, ఆర్థికంగా దెబ్బతీయాలని చెప్పి కార్మికులు రావాల్సిన జీతాలు కూడా ఇవ్వకుండా, వేతన ఒప్పందం చేయకుండా, హెచ్ఆర్ఏ కూడా ఆపేసి టౌన్షిప్లో నివసిస్తున్న ఉద్యోగులకి ఎక్కడ దేశంలోనిగా ఒక యూనిట్కి 8 రూపాయలు ఛార్జీ పెంచి ఏదో రకంగా ఆర్థికంగా దెబ్బతీస్తే ఈ స్టీల్ ప్లాంట్ అమ్మేయాలని చెప్తారు ఉద్యోగులు అని చెప్పి మా చేత చెప్పించడానికి కుట్రపూర్తిగా
ఈరోజు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం కేవలం 5,000 కోట్లు పెడితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని 3 లక్షల కోట్ల ఆస్తులు పెంచాలి. ఈరోజు ఇది ప్రజల ఆస్తి, ప్రజలుగానే ఉండాలి తప్ప ఏ ఆదానికో అంబానికో పోస్కోకో జిందాల్కి అమ్మితే ఎట్టి పరిస్థితుల్లో కూడా చూస్తే కార్మిక వర్గం కానీ తెలుగు ప్రజలు కానీ సహించరు. ఖచ్చితంగా పోరాడుతాం. కార్మికులు రావాల్సిన బకాయిలు జీతాలు చెల్లించాలి, వేతన ఒప్పందం చేయాలి, శైలిలో విలీనం చేయాలి. తక్షణమే దీనికి మైన్స్ కేటాయించాలని చెప్పి ఈరోజు ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నా కార్యక్రమం అనేది చేయడం జరిగింది. దీనికి ఎక్కువ మంది వందలాది మంది కార్మికులు హాజరైనందుకు వాళ్ళందరూ ధన్యవాదాలు తెలుపుతున్నాం.